అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి రత్నం. ఈరోజు మనం వీడినందు పేద విద్యార్థులకి అంటే బాగా చదువుకోవాలని ఆసక్తి ఉండి వాళ్ళు ఆర్థికంగా అంటే ఎకనామికల్గా వీక సెక్షన్గా ఉన్న వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్బీఐ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్ ద్వారా సహాయం చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ వీడియోలో దానికి సంబంధించి ఏ క్లాసుల వారికి వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఎంత అమౌంట్ వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాన్ని పరిపూర్ణంగా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఓకే, ఎందుకంటే ఎంతో కొంతమందికి అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాగా చదివే పిల్లలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఎంతో కొంతమందికి ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియో కొంచెం ల్యాగ్ అయినా పర్వాలేదు, కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం, కొంతమందిగానే ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. చాలా మందికి కూడా ఇలాంటి అవకాశం ఉందనే విషయం చాలా మందికి కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మొట్టమొదటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు సంపాదించిన సంపాదనలో కొంత శాతం సహాయ కార్యక్రమాలకు పెడుతూ ఉంటారు కదా. వీళ్ళు ఈ బ్యాంకులు వాళ్ళకి వచ్చిన లాభాల్లో మేము పేద విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో విద్యకు మేము పెడతామని అయితే అంటున్నారు. ఓకే, దీనికి సంబంధించి ఈ 2024 ఈ సంవత్సరానికి సంబంధించి ఎస్బీఐఎఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఈ స్కాలర్షిప్కి పెట్టిన పేరేం పేరంటే ఆశా స్కాలర్షిప్ అని పెట్టారు దీనికి. ఓకేనా, ఇది వీళ్ళ టార్గెట్ వచ్చి ఈ 2024 సంవత్సరానికి 10,000 మందికి మేము సహాయం చేయబోతున్నాము అంటారు. ఇప్పుడు మనం చెప్పే ఈ న్యూస్ మొత్తం కూడా అఫీషియల్. కాకపోతే వీళ్ళు టార్గెట్ వచ్చి 10,000 మందికి పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా 10,000 మందికి మాత్రమే ఇస్తారు. ఎవరికైతే అప్లై చేసుకున్న వాళ్ళలో మెరిట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. కాబట్టి అప్లై చేసుకున్న అందరికీ వస్తుందని మనం చెప్పలేము. కొంతమందికైనా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 10,000 మంది అంటే మన ఏపీ తెలంగాణకి ఒక 3,000 మంది రావచ్చు. ఓకేనా, కాబట్టి వాళ్ళు లబ్ధి పొందినా పర్వాలేదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలంటే దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఆన్లైన్లో మీరే అప్లై చేసుకోవచ్చు, ఉచితం. దీనికి ఎగ్జామ్ బెటరు. జస్ట్ మెరిట్ బేసిక్గా మేము ఇస్తాం అమౌంట్, వాళ్ళకి స్కాలర్షిప్ సహాయం చేస్తామంటున్నారు. ఓకేనా, కాబట్టి దీనికి సంబంధించి దీనికి చివరి తేదీ, దీనికి అప్లై చేసుకో ఈ స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ అక్టోబర్ 1. ఈరోజు డేట్ వచ్చి 21 కదా. అక్టోబర్ 1వ తేదీ లోపల దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్, దీనికి ఏ క్లాసుల వారికి ఇస్తారన్నయ్య అంటే 6th నుంచి 12th వరకు, అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మేము సహాయం చేస్తామంటున్నారు. వారికే కాదు, ఇంకా ఉంది. జస్ట్ 6 నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతూ ఉన్నారో వారికి, వాళ్ళు ఇప్పుడు చదివే కోర్సుకి ప్రీవియస్ క్లాసులో గత సంవత్సరం క్లాసులో వాళ్ళకి మినిమం 75% మార్కులు కానీ ఆ పైన మార్కులు కానీ వచ్చుంటే అలాంటి వాళ్ళని మేము పరిగణలోకి తీసుకుంటాము అంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పడం లేదు, వాళ్ళు పరిగణలోకి తీసుకుంటాం. మేము చెప్పిన విధానం అన్నీ కూడా మేము తీసుకున్న తర్వాత మేము షార్ట్ లిస్ట్ తయారు చేస్తాం. ఆ షార్ట్ లిస్ట్లో మేము వాళ్ళకి అమౌంట్ వేస్తామని అయితే అంటున్నారు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటేనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని అందరికీ వస్తుందని అయితే మనం గ్యారంటీ ఇవ్వలేము. ఇలాంటి అవకాశం ఒకటి ఉంది అనే విషయాన్ని మనం చెప్పాలి కాబట్టి చెబుతున్నాం అంతే. ఓకేనా, ఇది 75% వచ్చినారు మార్కులు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు, 9th క్లాస్లో 75% వచ్చినారు. వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, 10th క్లాస్లో 75% వచ్చినారు. 75% పైన ఎంతైనా పర్వాలేదు, 75% అయినా పర్వాలేదు, పైన పర్వాలేదు అన్నారు. ఓకేనా, ఇది గమనించండి. నెక్స్ట్, వాళ్ళ కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం 3 లక్షల కంటే మించకూడదు, 3 లక్షల లోపల ఉండాలి. ఓకేనా, రేషన్ కార్డు ఉండే వాళ్ళకంతా ఉంటుంది. దాంతో రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా సంవత్సర ఆదాయం 3 లక్షలు వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నారు. నెక్స్ట్, దీనికి అప్లై చేసుకుని మాకు ఎంత ఇస్తారని అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు వాళ్ళకి వీళ్ళు సహాయం వచ్చి 15,000 ఇస్తారు. వన్ టైం, మళ్ళీ ఎవ్రీ ఇయర్ అనమాట. ఒక్కసారి 15,000 ఇచ్చేస్తారు. ఇదే వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయం అనమాట. ఓకేనా, ఎవరికి? ఈ క్లాస్ వాళ్ళకి. నెక్స్ట్, దీనిలో ఓవరాల్గా వీళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ మొత్తం కూడా 50% ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఫిమేల్కి ఇస్తాం, అంటే అమ్మాయిలకి ఇస్తాము. ఆ తర్వాతే రిమైనింగ్ 50%, ఆ 50% అమ్మాయిలు అన్ని కులాల వారు ఉంటారు. ఓకేనా, రిమైనింగ్ 50% మాత్రం వివిధ కులాల వారికి ఇస్తామని అయితే అంటున్నారు. ఓకేనా, అందులో కూడా బాగా వెనకబడిన వర్గాలు ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ ఉన్నది, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా ఇస్తామని అయితే అంటున్నారు. ఓకేనా, ఇది కాబట్టి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారు.
వాళ్ళందరూ కూడా మీకు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. దేశవ్యాప్తంగా 10,000 మందికి ఇస్తున్నారు వాళ్ళు. ఓకేనా? మెరిట్ని బట్టే ఇస్తామంటున్నారు. ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు ఫోన్ ద్వారా ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో చేస్తారు అంతే. దాని తర్వాత మీకు అమౌంట్ ఏది శాంక్షన్ అవుతుందని అంటున్నారు. నెక్స్ట్ ఇది అయిపోయింది. అండర్ గ్రాడ్యుయేట్. ఓకేనా? ఇంటర్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఉందా, వీళ్ళు కూడా అంతే. ఓకేనా? NIRF తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దాని కింద ఉన్నటువంటి 100 టాప్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు కోసం మేము సహాయం చేస్తాం, వాళ్ళు పేదవాళ్ళుగా ఉంటే అంటున్నారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏ కోర్స్ అయితే చదువుతూ ఉన్నారో ప్రీవియస్లో 75% మార్కులు పైన కూడా మార్కులు ఉన్న వాళ్ళకి మేము అవకాశం ఇస్తాం అంటున్నారు. నెక్స్ట్, ఆ కుటుంబం యొక్క ఆదాయం 6 లక్షల లోపల ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ గమనించండి, ఆ కుటుంబం యొక్క ఆదాయం 6 లక్షల వరకు ఉండొచ్చు అంటున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. ఏమంటే, మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ సంవత్సర ఆదాయం 3 లక్షల లోపల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇక్కడ అభ్యర్థులు కనుక కరువై తక్కువైతే 6 లక్షలకు కూడా మేము వెసులుబాటు కల్పిస్తున్నాము అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్, వీళ్ళకి ఎంత సహాయం చేస్తారంటే 50,000 రూపాయలు సహాయం చేస్తారు, 1 టైం సెటిల్మెంట్. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను. ఓకేనా? ప్రతి దానికి ఇప్పుడు 6th to 12th అనే కదా, దీనికి సంబంధించి ఇచ్చుంటాను, అర్హతలు ఇచ్చుంటాను, కిందనే వెబ్సైట్ లింక్ ఇచ్చుంటాను. డైరెక్ట్గా మీరు ఆడ క్లిక్ చేసి కూడా ఫస్ట్ రిజిస్టర్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? లేదు మాకు తెలియదు అన్నయ్య అంటే దగ్గరలో ఇంటర్నెట్ షాపులు ఉంటాయి మీ ఏరియాలో, అక్కడికి వెళ్ళి ఈ విధంగా SBI వాళ్ళు ఇచ్చినారు అని చెప్తే వాళ్ళు చూపించండి. ఒకవేళ వాళ్ళు తెలియకపోయినా కానీ ఈ విధంగా ఉంది, వెసులుబాటు ఉందని వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసి చూపించండి. ఆ వెబ్సైట్ లింక్ మొత్తం కూడా మన వెబ్సైట్లో ఇచ్చుంటాను. ఓకేనా? అది వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చుంటాను, muniratnamupdates.com. ఓకే, వెళ్ళి చూపించండి, అక్కడ అప్లై చేసుకోండి. లేదన్నయ్య అంటే డైరెక్ట్గా నాకే కూడా పోస్ట్ చేయండి, నేనే కూడా అప్లై చేయిస్తాను. ఓకేనా? ఇది నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ గురించి చెప్పాను కదా, దీనికి సంబంధించి మీరు 50,000 సహాయం చేస్తారు. నెక్స్ట్ మూడవది పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG అభ్యర్థులకి. ఓకేనా? వీళ్ళు NIRF మనం ముందు చెప్పుకున్న విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కింద టాప్ 100 కాలేజీలో చదువుతున్న వాళ్ళకి మేము ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే PG వాళ్ళు చేస్తున్న కోర్స్ ఏదైతే ఉందో గత సంవత్సరం అంటే ప్రీవియస్ క్లాస్లో 75% వాళ్ళకి మార్కులు వచ్చి ఉండాలి, లేదా 70% పైన ఎంత మార్కులు వచ్చినా కూడా పర్వాలేదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కుటుంబ ఆదాయం 6 లక్షలు అన్నారు, కానీ 3 లక్షల వాళ్ళ లోపల వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, లేని సో 6 లక్షల వాళ్ళకి కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము అంటున్నారు. దీనికి PG విద్యార్థులకి గుర్తుపెట్టుకుని 70,000 రూపాయలు సహాయం చేస్తారనమాట. ఇక్కడ చెప్పేటివన్నింటి కూడా 50% మహిళలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అది ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. రిమైనింగ్ 50% ఓకే, దానిలో SC STకి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన కులాలకు కూడా ఇస్తామని అయితే అంటున్నారు. ఓకేనా? ఇది PGకి సంబంధించి. నెక్స్ట్ IIT విద్యార్థులకు సంబంధించి కూడా దీంట్లో కూడా 75% అంటే ప్రీవియస్ క్లాస్లో 75% వాళ్ళకి మార్కులు వచ్చి ఉండాలి, లేదా ఆ పైన కూడా వచ్చి ఉంటే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటామంటున్నారు. కుటుంబ ఆదాయం 6 లక్షలు అన్నారు, 6 లక్షల లోపల ఎంతైనా ఉండొచ్చు. నెక్స్ట్ సహాయం చూడండి, IIT చేస్తున్న వాళ్ళకి వాళ్ళు బాగా చదివే విద్యార్థులు అయితే, బాగా చదవగలిగే సత్తా ఉంది, కానీ ఆర్థికంగా వాళ్ళ కుటుంబం లేదు, కాబట్టి అలాంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు సహాయం చేస్తామంటున్నారు IIT స్టూడెంట్స్కి. ఓకే, కాబట్టి దీని సంబంధించి ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న అందరికీ వస్తుందైతే చెప్పలేము, వీళ్ళు దేశవ్యాప్తంగా 10,000 మందికి సహాయం చేయదలిచారు, అందులో మీరు ఉంటే ఉండొచ్చు. ఓకేనా? వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తామో మేము చెబుతున్నారంటే ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చిందో వాళ్ళని పరిగణలోకి తీసుకుంటాము. ఒకటి, దాంట్లో మహిళలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, ఆ తర్వాత SC ST రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఇస్తాము, ఆ తర్వాత మిగిలిన కులాలకు ఇస్తాము. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము షార్ట్ లిస్ట్ తయారు చేస్తాం. ఆ షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ ద్వారా కానీ లేదా వీడియో కాల్ ద్వారా చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ చేస్తారు అంతే. ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. ఓకేనా? దీని రిజల్ట్ అంటే మన షార్ట్ లిస్ట్లో వచ్చామా లేదని కూడా ఇంకా ఫర్దర్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఓకే, ఇది. నెక్స్ట్ IIM విద్యార్థులు. IIM అంటే కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA చేస్తున్న వాళ్ళు,
పీజీడిఎం చేస్తున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఓకే, ఈ కోర్స్ చేస్తున్న వాళ్ళకు కూడా మేము ఆర్థిక సహాయం చేస్తాము స్కాలర్షిప్ రూపంలో. ఓకే, వీళ్ళకి ఎంత సహాయం చేస్తారంటే 7,50,000 రూపాయలు ఒకేసారి సహాయం చేస్తున్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళకి కూడా ప్రీవియస్ క్లాస్లో 75% మార్కులు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చి 6 లక్షల లోపల ఉన్న కుటుంబ ఆదాయం ఇక్కడ. కాబట్టి కుటుంబ ఆదాయం వాళ్ళు పెంచారు కాబట్టి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పిన మెరిట్ ప్రకారమే మేము సెలెక్ట్ చేస్తాం, షార్ట్ లిస్ట్ చేస్తాం అన్నారు కాబట్టి దీనికి అప్లై చేసుకోవాలంటే వీళ్ళు ఎటువంటి కాస్ట్ అయితే పెట్టలేదు. మీరు ఇంటర్నెట్ షాప్లోనూ బయట చేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు సర్వీస్ ఛార్జ్ చేసుకుంటారు. మీరు ఓకే అనుకుంటే అప్లై చేసుకోండి. ఓకే, అందరికీ వస్తుందనేది చెప్పలేము, ఈ అవకాశం ఉంది ఉపయోగించుకునేది మాత్రం మనం సమాచారం ఇవ్వగలం. ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చేది మనం కాదు, ఈ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు ఒక స్టేట్కి ఎక్కువ ఇవ్వచ్చు, ఒక స్టేట్కి తక్కువ ఇవ్వచ్చు. గతంలో మన ఏపీ నుంచి కూడా కొంతమందికి ఇచ్చినట్టు ఆ డాష్ బోర్డులో అయితే ఫ్రంట్ పేజీలో ఉంది. ఓకేనా, ఒకసారి మొత్తం ఆ వెబ్సైట్ మొత్తం కూడా సెర్చ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవాలంటే మేము ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటారు. ఓకేనా, ఇది చాలామంది సందేహం. కాబట్టి దీనికి గత సంవత్సరం మార్క్స్ మేము ప్రీవియస్ క్లాసు మంచి మార్కులు వచ్చింటే మేము సహాయం చేస్తామన్నారు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే గత సంవత్సరం మార్క్ లిస్ట్ కావాలి అంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, మా కుటుంబ ఆదాయం ఎంత అని చూపించే విధంగా ఒక ఇన్కమ్ ప్రూఫ్. ఓకేనా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ చాలా వరకు కూడా మీ సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. అది లేకపోతే ఎంప్లాయీస్ అయితే శాలరీ సర్టిఫికేట్ పెట్టండి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ పెట్టండి. ఓకే, ఇది ఇన్కమ్ ప్రూఫ్గా అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. ఓకే, బ్యాంక్ అకౌంట్ అనేది 6 నుంచి 12వ తరగతి పిల్లలకి చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఉండవు. అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా పెట్టచ్చు అన్నారు. రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంటే ఉండాలంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా వాళ్ళు ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ఎస్బీఐ అకౌంట్ ఉంటే మాత్రం మేము ఎక్కువ ఛాన్సెస్ ఇస్తామంటున్నారు. ఓకే, వాళ్ళు ఇచ్చే సహాయంకి ఎన్ని రకాల రూల్స్ పెట్టారు. కాబట్టి ఎంతమందికి వస్తుందో చెప్పలేము. ఇలాంటి అవకాశం ఒకటి ఇచ్చినారు వాళ్ళు. మీకు ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోండి. కొంచెం చెప్పేసాము. నెక్స్ట్ పాఠశాల లేదా కళాశాల ఐడి కార్డు, మీ గుర్తింపు కార్డు కదా, మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అని గుర్తింపు కోసం ఒక ఐడి కార్డు, మీ స్కూల్ అయినా పర్వాలేదు స్కూల్ ఐడి కార్డు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మాత్రం ఆప్షనల్ కింద పెట్టున్నారు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మేము పలానా కులానికి ఇచ్చాము అని చెప్పాలి కదా వాళ్ళు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి దరఖాస్తు చేసుకోండి. ఓకే, ఇవి డాక్యుమెంట్లు ఆన్లైన్లో మనం అప్లోడ్ చేసేటివి. ఓకేనా, నెక్స్ట్ ఇది మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఓకేనా, నీతో పాటు ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే నీ తోబుట్టువులు ఎంతమంది ఉన్నారు అంటే మీ కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమంది, విద్యార్థిగా కుటుంబ సభ్యుడికి సంబంధం ఏంటి, ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు, చాలా వివరాలు అడుగుతుంది. అవన్నీ కూడా మాన్యువల్గా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అక్కడ ప్రత్యేకంగా మీరు తెలుసుకుని వెళ్ళండి. ఇప్పటి వరకు చెప్పిన అన్నీ కూడా మన ఆధార్ కార్డు మన కుటుంబ సభ్యులను దగ్గర పెట్టుకుని మనం చేసేయచ్చు. ఓకే, ఇక్కడ మీ పాఠశాల యొక్క లేదా మీ కళాశాల యొక్క మీరు ఎక్కడైతే చదువుతున్నారో ప్రజెంట్ ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ ఆ కాలేజీకి సంబంధించిన ఈమెయిల్ ఐడి లేదా ఆ స్కూల్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఒకటి మెన్షన్ చేయాలి. ఖచ్చితంగా స్టార్ మార్క్ అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అక్కడ. దాంతోపాటు అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నంబర్, ఆ స్కూలో కాలేజో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, ప్రిన్సిపాల్ నెంబర్ అయినా పర్వాలేదు, ఆఫీస్ నెంబర్ అయినా పర్వాలేదు, కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు సహాయం చేయాలంటే ఒకవేళ షార్ట్ లిస్ట్లో మీకు మార్కుల పరంగా క్యాస్ట్ పరంగా అన్ని పరంగా మీరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయినారు, మీకు సహాయం చేయాలంటే ఆ అబ్బాయి చదువుతున్నాడా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అడిగారు. ఓకే, ఇదండి. కాబట్టి మీ దగ్గర ఇంటర్నెట్ షాప్లో ఉంటే అప్లై చేసుకోండి, లేదా మీరైనా అప్లై చేసుకోండి. ఓకేనా, లేదన్నయ్య మీరు అప్లై చేయండి అంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, ఒక నెంబర్ ఇస్తాను, అదే వెబ్సైట్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చినాను, నాకు మెసేజ్ చేయండి, ఒక గూగుల్ ఫామ్ పంపిస్తాను, అక్కడ మీరు వివరాలన్నీ కూడా ఎంటర్ చేశారంటే అవన్నీ నాకు వస్తుంది. కాబట్టి అప్పుడైనా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదండి మన వెబ్సైట్ తెలుసు కదా, మునిరత్నం updates.com.
ఓకేనా? ఓకే అండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి చాలా మందికి అయితే షేర్ అవుతుంది. ఓకే, ఎనీవే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి వినయరత్నం.